అందరి చేతులు పైకి చాచుదాం. నా తర్వాత చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాక్కయ్యున్న దేవా వందనం, వాక్కై ఉన్న దేవా స్తోత్రం, వాక్కయున్న దేవా స్తోత్రం. మాతో మాట్లాడుచున్న దేవా వందనం, మాతో మాట్లాడవలసిన దేవా వందనం, మాతో మాట్లాడుచున్న దేవా స్తోత్రం, మాతో మాట్లాడుచున్న దేవా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యావత్ కథోలిక శ్రీ సభ ఈనాడు క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ పండగ మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు మనకి ఒక వరాన్నో, ఒక ఆశీర్వాదాన్నో, ఒక బాహ్యమైన దీవెననో, వస్తువునో ఇవ్వకుండా మనము జీవించటానికి, మనం బ్రతకడానికి, ఆత్మీయంగా తనతో ఐక్యము కావడానికి స్వయముగా తన శరీరాన్ని, తన రక్తాన్ని మన ఆత్మలకి ఆహారముగా ప్రసాదించాడు. ఆధునిక ప్రపంచంలో డాక్టర్లు ఏమని చెప్తున్నారంటే, నీవు ఏమి తింటావో ఆ విధంగా నీవు కూడా మారతావు అంటున్నారు. నీవు ఎటువంటి ఆహారాన్ని భుజిస్తావో ఆ విధంగా నీవు కూడా మారిపోతావు. రోజు నువ్వు పిజ్జాలు, బర్గర్లు, పునుగులు, నూనెలో వేంచి 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 తిన్నావనుకో, కొలెస్ట్రాల్ పెరుగుద్ది, గుండెపోటు వస్తుంది, టపాల్ మంట, ఫటిక్ మంట అన్నమాట. ఎవరికి తెలియదు. అలా కాకుండా ప్రియులారా, ఇదిగో నీవు కొద్దిగా ఆరోగ్యకరమైనటువంటి మొలకలనో, లేకపోతే విత్తనాలనో, లేకపోతే కూరగాయలనో మంచిగా తిన్నావనుకో, నువ్వు ఆరోగ్యంగా 100 కాలాల పాటు బ్రతికేటువంటి అవకాశం ఉంది. అంటే నువ్వు ఏమి తింటావో ఆ విధంగా నువ్వు మారిపోతావు. నీవు తినేటువంటి ఆహారాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది, నీ శరీరం ఉంటుంది, నీ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ముక్క లేకుండా ముద్ద మింగుడు పడదు. ఏంటండి, ముక్క లేకుండా ముద్ద మింగుడు పడదు అంటే ఒకానొక రోజున అది నీకు కీడే కానీ మేలు చెయ్యదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు తినేదానిని బట్టి నువ్వు ఆరోగ్యంగా ఉంటావా, అనారోగ్యంగా ఉంటావా అని చెప్పవచ్చు అంటున్నారు. ఇంకొక అడుగు ముందుకు వేసి డాక్టర్లు ఏమంటున్నారంటే, నీ జీర్ణ కోశము, నీలోపు ఉన్నటువంటి ఏంటిది, అరుగుదల ఉంటుంది కదా, గట్ అంటారండి దానిని. నీ గట్టును బట్టి నీ ఆరోగ్యం ఉంటుంది అన్నమాట. నువ్వు తినే ఆహారం మంచిదైనా కానీ నీ ఏమంటారు దాన్ని, అరుగుదల చేసేటువంటి నీ కడుపు ఏంటండి, నీ కడుపు సరిగా లేదనుకో, ఆరోగ్యవంతంగా లేదనుకో, ఒకవేళ నువ్వు మంచి తిన్నా కానీ ప్రయోజనం లేదు అంటారన్నమాట. మనకి రచనలు రాసినట్టు, ఇంగ్లీషు రచనలు రాసినటువంటి రచయిత్రులలో ఎమర్సన్ అనేటువంటి వ్యక్తి ఒకడున్నాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏమి ఆలోచిస్తావో ఆ విధంగా నువ్వు మారిపోతావు. నువ్వు మంచిని ఆలోచిస్తున్నావు అనుకో, మంచి వ్యక్తిలాగా మారిపోతావు. నువ్వు అన్నీ కూడా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అనుకో, ఆత్మన్యూనత భావంతో ఆలోచిస్తున్నావు అనుకో, నువ్వు అలాగానే మారిపోతావు. నేను సాధిస్తానని పట్టుదలతో చదవటం, పట్టుదలతో పనిచేయటం, పట్టుదలతో కష్టపడితే నీ జీవితం కూడా అలాగానే మారిపోద్ది అంటండి.
అలా కాకుండా నాకేం చేత కాదులే, నేను చెయ్యనులే, నాకెందుకులే అనే విధంగా ఉంటే నీ బ్రతుకు కూడా అదే విధంగా తయారవుతుంది. ప్రియులారా, ఒకవేళ మనం ఏదైతే తింటామో ఆ విధంగా మారితే మరి మనం ప్రతిరోజు కూడా, ప్రతి ఆదివారము కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా క్రీస్తులాగా మారాలి. మనము కూడా మరొక క్రీస్తు కావాలి. మనము కూడా అపర క్రీస్తుగా మారాలి. ఎందుకు యేసు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు ఆహారముగా ఇచ్చాడు అంటే నీవు కూడా ఆయన వలె మారాలి అనే ఉద్దేశముతోటి. ఈ లోకములో నీవు కూడా ఒక అపర క్రీస్తుగా, మరో క్రీస్తుగా నీవు కూడా జీవించాలి అనే ఉద్దేశముతోటి దేవుడు మనకి తన శరీరాన్ని, రక్తాన్ని మన ఆహారముగా ప్రసాదించాడు. కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. నాకు సూటిగా సమాధానం చెప్పండి. బండిలో, మోటార్ వెహికల్లో ఏం పోస్తారు? పెట్రోల్ పోస్తారు. బురద నీళ్ళు పోతే ఏమైద్ది? ముందుకెళ్తుందా? వెళ్దా? పాడైపోద్దా? బాగా తెలుసుగా నికరంగా. బురద నీళ్ళు పోతే ఏమైద్ది? ఆగిపోద్ది. సరే, అదే బండిలో ఒకవేళ మనం పంచదార నీళ్ళు పోద్దాం, ఏమైద్ది? పడైపోద్దా? అంటే మీరు ఏమంటున్నారు? ఆ బండి, ఆ వెహికల్ అనేటువంటిది పెట్రోలుకు మాత్రమే సరిపోయే బండి, అంతేనా? చెప్పండి గట్టిగా. పెట్రోలుకు మాత్రమే నడుస్తుంది. పెట్రోలు కాకుండా ఇంకా ఏం పోసినా కానీ దాంట్లో, పెట్రోలు కాకుండా ఇంకా దాంట్లో ఏం పోసినా కానీ ఆ బండి పాడైపోద్ది, అంతే కదా? ఓకే, ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తున్నా. ఈ శరీరంలో ఏం తాగితే బాగుంటుంది? తలలు ఉంచుకుంటున్నారు, అర్థమైపోయింది ఆల్రెడీ. ఈ శరీరంలో ఏం తాగితే బాగుంటుంది? ఈ బాడీ, ఈ బండి మంచినీళ్ళు. ఆ కొబ్బరి నీళ్లు మనం కొంటేలే ఫ్రీగా వస్తున్నాయిగా, వాటి గురించి మాట్లాడదాం. దేవుడు ఈ శరీరాన్ని దేనికోసం సృష్టించాడండి? ఏం తాగటం కోసం? చెప్పండి గట్టిగా. మంచి నీళ్లు. ఆ నీళ్ళను మామూలు నీళ్ళు అనం, ఏం నీళ్ళు అండి? మంచి నీళ్లు. మరి ఇప్పుడు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ బండిలో మీకు తెలుసు, చాలా తెలివైనటువంటి వాళ్ళు చీరాల క్రైస్తవులో, ఏ క్రైస్తవులో? చీరేసే క్రైస్తవులో. ఏ క్రైస్తవులండి? చీల్చేసే క్రైస్తవులో. అర్థమైందా? జ్ఞానాన్ని తెరిచి చీల్చి మరీ చూసేటువంటి క్రైస్తవులకి బాగా తెలుసు ఏంటి? ఒక మోటార్ సైకిల్లో పెట్రోలు పోస్తేనే అది నడుస్తుంది. కానీ ఈ శరీరంలో మనం ఏం పోస్తున్నాం? కొన్నిసార్లు నిజంగా చెప్పండి, కొన్నిసార్లు ప్రసాదును పోస్తున్నాం. ఏం పోస్తున్నామండి? చెప్పండి గట్టిగా. ఇక్కడ ప్రసాద్ అని పేరున్నటువంటి వాళ్ళు ఉంటే నా పేరు చెప్తాడేంటి అని కోపమడ మాకండి. ప్రసాదు అంటే ప్రా అంటే ప్రభుత్వ, సా అంటే సారాయి, దు అంటే దుకాణం. ప్రభుత్వ సారాయి దుకాణం. ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి. ప్రసాదు అంటే అయ్యా మీ పేరును బట్టి కాదు, దానికి షార్ట్ ఫామ్. ఎవరన్నా పేరుంటే మీరు బాధపడమాకండి, అర్థమైందా? ప్రభుత్వ సారాయి దుకాణం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రారంభములోనే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ మోటార్ సైకిల్లో పెట్రోలు పోస్తే అది సరిగా నడుస్తుంది. నీ మోటార్ సైకిల్లో పెట్రోలు పోస్తే మాత్రమే అది సరిగా నడుస్తుంది. దేవుడు ఈ శరీరంలో ప్రియులకు దేవుని బిడ్డలారా మంచినీళ్ళు తాగాలని నిర్ణయించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాంట్లో పంచదార నీళ్లు పోసినా కానీ, పెట్రోల్ కంటే ఖరీదైన నీళ్లు పోసినా కానీ బండి చెడిపోద్దండి అన్నాడు అక్కడ ఉన్న కుర్రోడు. తర్వాత చూతా కుర్రోడిని ముందుకు పిలిచి చూపిస్తా, నువ్వేగా అన్నది? ఓకే రైట్. మరి ఇంత జ్ఞానం ఉన్నటువంటి మనం, ఇంత తెలివి ఉన్నటువంటి మనం ప్రియులకు దేవుని బిడ్డలారా ఎందుకని పొయ్యకూడని దాన్ని నీ నోటి ద్వారా ఈ శరీరంలో పోస్తున్నాం, ఈ బండిలో పోస్తున్నాం? ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రారంభములోనే. దాని వలన ఏమన్నా ఉపయోగం ఉంటుందా? చాలా మనం కనిపెట్టాం. చల్లగా ఉంటుందండి ఎండాకాలం, కొద్దిగా తీసుకుంటే ఆరోగ్యమేనండి. ఎవడన్నా కొద్దిగతోటి ఆగుతాడా? ఆగడో. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీ శరీరము దేవుని యొక్క ఆలయము, నీ దేహము దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచు. దేవుడు మాత్రమే నివాసం ఉండాలి నీ ఆలయములో. దేవుడు మాత్రమే నివాసం ఉండాలి నీ శరీరములో. దేవునికి మాత్రమే అవకాశం ఇవ్వు. మనం ఏం చేస్తామంటే నీ దేహములో పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్కి నివాసం అని అంటే, లేదు లేదు ఫాదర్, నేను వేరే స్పిరిట్కి నివాసముగా చేస్తాము స్వామి. ఏం స్పిరిట్? దాన్ని కూడా స్పిరిటే అంటారండి సైన్స్ భాషలో. దాన్ని కూడా ఏమంటారు? స్పిరిటే అంటారు. ఆ స్పిరిట్ జోలికి వెళ్ళొద్దు. ఆత్మ కలిగినటువంటి వారముగా మనం జీవించాలి. ఆత్మ కలిగినటువంటి వారముగా మనం జీవించాలి అంటే ఆ యేసయ్య ఇచ్చేటువంటి శరీర రక్తాల చేత మనం నింపబడాలి. ప్రియులారా, ఒక గ్రామంలో ఒక కుర్రవాడు ఉన్నాడు. చెడు వ్యసనాలతో జీవిస్తా ఉన్నాడు. లేస్తే మొహం గడుక్కోవటమే దాంతోడు గడుక్కుంటాడు. మొహం గడుక్కోవటమే దేంతోడు గడుక్కుంటాడు? దాంతోడు గడుక్కుంటాడు. ఒక రోజున తాగి విచ్చలవిడిగా బండి మీద రయ్యమని వెళతా ఉన్నాడు. వెళుతూ వెళుతూ జారి యాక్సిడెంట్ అయ్యి పడిపోయి చాలా దెబ్బలు తగిలాయి. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఆసుపత్రిలో చేర్చారు. ఏదో ఒక రకంగా బ్రతుకుతాడు కదా అనుకున్నారు. ఆ సమయంలో అతనికి బ్లడ్ కావాల్సి వచ్చింది. ఆపరేషన్ చేయాలంటే ఏం కావాలండి? బ్లడ్, రక్తము కావాల్సి వచ్చింది. అతనిదేమో రేరెస్ట్ గ్రూప్ అన్నమాట. అన్ని బ్లడ్స్ కంటే కూడా తక్కువగా దొరికే బ్లడ్ ఏంటండి? ఓ నెగిటివ్. ఏంటిదండి? ఈ ఓ నెగిటివ్ బ్లడ్ కోసం ఎక్కడ వెతికినా దొరకలా. కంగారు పడ్డారు, టెన్షన్ పడ్డారు. ఎలాగా ఈ కుర్రోడు చనిపోతాడేమో, ఏదో ఒక రకంగా కాపాడాలి అని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వెతికారు. చివరికి ఆ గ్రామంలో ఒక్క వ్యక్తి కనపడ్డాడు. చాలా మంచివాడు, చాలా పవిత్రంగా ఉంటాడు, నీతివంతంగా బ్రతుకుతాడు, యేసయ్య అంటే భయభక్తులు కలిగి జీవిస్తాడు. ఆ వ్యక్తి ఆదర్శవంతమైన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. చివరికి ఆ వ్యక్తిని అడిగారు, అయ్యా ఇలా ఒక కుర్రవాడు యాక్సిడెంట్కి గురి అయ్యాడు, ఆ కుర్రవాడికి ఆపరేషన్ చెయ్యాలి, ఇమ్మీడియట్గా బ్లడ్ కావాలి, రక్తం కావాలి, రక్తదానం చేస్తారా అనగానే అతను వచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు. అతను అదృష్టవశాత్తు అతను రక్తదానం చేశాడు కాబట్టి బ్రతికాడు. మరలా అతను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పెద్ద ఆయన ఆ కుర్రవాడు ఎలాగా ఉన్నాడా అని చూడటానికి వెళ్ళాడు. బెడ్ మీద అప్పుడే కోలుకుంటున్నాడు. ఈ పెద్ద ఆయన రాగానే ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, రే నువ్వు బ్రతికావంటే ఈ రోజున ఆయన రక్తం నీకు దానం చేశాడ్రా. ఆయన రక్తం లేకపోయినట్లయితే నువ్వు ఈ రోజున చచ్చి ఉండేటువంటి వాడివి అని చెప్పగానే ఆయన బెడ్లో ఉండే ఆ మంచంలో ఉండే చేతులు జోడించి, అయ్యా నీకు వందనాలయ్యా నన్ను బ్రతికించినందుకు అన్నాడు. ఆ సమయంలో ఈ బ్లడ్ దానం చేసినటువంటి, ఈ రక్తదానం చేసినటువంటి ఆ పెద్ద ఆయన గంభీర స్వరముతో ఈ విధంగా మాట్లాడాడు, ఏ కుర్రవాడా, నేను నీ గురించి చాలాసార్లు ఏదేదో విన్నాను. నీలో క్రమశిక్షణ లేదని విన్నాను, నీలో పరిశుద్ధత లేదని విన్నాను, నీ వ్యసనాలకు బానిసవయ్యావని విన్నాను. కానీ ఈ రోజు నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఈ రోజు నుండి నీలో ప్రవహించేది నీ రక్తము కాదు, నా రక్తం. నా రక్తాన్ని విలువ కాపాడటం కొరకైనా, నా రక్తం యొక్క పేరు పాడు చేయకుండా ఉండటం కోసమైనా కానీ, నా మీద ఉన్న గౌరవం కోసమైనా కానీ, నేనిచ్చినటువంటి ఆ మంచి రక్తము కోసమైనా కానీ నువ్వు ఇక నుండి మంచివాడివిగా జీవించాలి. నీ కోసంగా పైన ఇదిగో నీ బ్లడ్లో నీలో ప్రవహించేది ఇప్పుడు నా రక్తం కాబట్టి నా కోసమైనా కానీ నువ్వు పవిత్రంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. నువ్వు పొందుకున్నటువంటి నా రక్తానికి అవమానం పాలు చెయ్యమాకు, అమంగళం పాలు చెయ్యమాకు, ఆ నా యొక్క పేరుకి చెడ్డ పేరు తీసుకురా మాకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పెద్ద ఆయన. ప్రియులారా, క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు మనం చేసుకునే ఈ పండగ ఇదే. ఈనాడు మనం చేసుకునేటువంటి ఈ క్రీస్తు శరీర రక్తాల మహోత్సవం మనకు నేర్పించేటి సత్యం ఇదే.
ఏమిటి అంటే యేసయ్యే స్వయముగా, క్రీస్తు భగవానుడే స్వయముగా తన శరీరాన్ని, రక్తాన్ని మనకిచ్చి ప్రతి ఆదివారం, ప్రతిసారి దివ్య బలి పూజలో మనం పాల్గొన్నప్పుడు దానిని మనం పొందుకుంటాం ద్వారా ప్రియులారా, నీవు నేను కూడా క్రీస్తులాగా మారగలగాలి. నీవు నేను పొందుకుంటున్నటువంటి ఆ యేసయ్య నామాన్ని బట్టైనా కానీ, ఆ యేసయ్యను పొందుకుంటున్నాము కాబట్టి ఆ యేసయ్యను బట్టైనా కానీ మనం అపవిత్రంగా జీవించకూడదు. ఈనాటి పండగ మనకు నేర్పించే సత్యం ఇదే. ఆ యేసయ్య రక్తం మనలో ప్రవహిస్తుంది. ఆ యేసయ్యను మనం స్వీకరిస్తున్నాం బిడ్డలారా. క్రైస్తవుడనేటువంటి వాడు మరొక క్రీస్తుగా ఈ భూమి మీద నడవాలి. ఈ పండగ నేర్పించే సత్యం ఇదే. యేసు ప్రభు ఇంకోటి వచ్చు కదా, ఇంకొకటి వచ్చు కదా, ఇంకా ఏదన్నా ఇవ్వచ్చు కదా. ఎందుకని నా శరీరాన్నే మీకు ఇస్తున్నాను, నా రక్తాన్నే మీకు ఇస్తున్నానని ఎందుకు చెప్పాడండి? అంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని నీవు నేను స్వీకరించటం ద్వారా మనము కూడా ఆయనలాగా మారాలి, మరో క్రీస్తుగా మారాలి, అపర క్రీస్తుగా మారాలి. క్రీస్తులాగా క్రైస్తవులం ఈ లోకములో జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పౌలు గారు అంటారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో పౌలు గారు అంటారు, ఎఫెసీ పత్రిక, గలతీ పత్రిక 2:20లో అంటారు. గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ఇక జీవించుదనే నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈనాటి పండగ మనకు నేర్పించే సత్యం ఇదే. ఏమిటి అంటే క్రైస్తవులమైన మనం క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులా మారాలి, అపర క్రీస్తుగా మారాలి. పౌలు గారిలాగా నువ్వు చెప్పగలగాలి. ఏమిటి? జీవించున్నది నేను కాదు. మరి ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నా యందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే. మరి అలా చెప్పగలమా? మనం అలా చెప్పగలమా? జీవించేది నేను కాదు మాత్రం రైటే. అర్థమైందా? ఆ ఫస్ట్ క్లాస్ మాత్రం రైటే. ఏంటి? జీవించున్నది నేను కాదు. కానీ మనలో ఎక్కువ మంది జీవించేది నేను కాదు, నా ఫ్రెండు, నా క్లోజ్ ఫ్రెండు, నన్ను విడవనటువంటి ఫ్రెండు ఎవడాడు? లూసిఫర్. జీవించేది నేను కాదు, జీవించేది ఎవరు? నాలో. గట్టిగా నికరమేనా? కానీ ప్రభు అంటున్నాడు, పౌలు గారు అంటున్నారండి, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నీవు నేను ఈ మాట చెప్పగలగాలి. ప్రియులారా, మన విచారణని పునీత పాదువాపురి అంతోని వారి యొక్క పేరున నామకార్థం చేసుకున్నాం. ఆ పునీత పాదువాపురి అంతోని వారు ఎందుకు ఆయన అన్ని గొప్ప అద్భుతాలు చేయగలిగాడు, అంత మహోన్నతుడిగా తీర్చిదిద్దబడ్డాడు, అంత పరిశుద్ధుడిగా జీవించాడు అంటే, ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడు మాటని, ఆయన జీవించలా. ఆయనలో క్రీస్తే పునీత పాదువాపురి అంతోని వారిలో జీవించగలిగాడు. క్రీస్తులాగా మారాడు పునీత పాదువాపురి అంతోని వారు. క్రీస్తు వలె ప్రవర్తించాడు పునీత పాదువాపురి అంతోని వారు. చాలా అద్భుతాలు చేశాడు, దివ్య సప్రసాద అద్భుతాలు చేశాడు. వాటిని నేను మరలా మీకు చెప్పను. ఎందుకనంటే ఇక్కడికి వచ్చే ఫాదర్లు చాలామంది ఏదో ఒక అద్భుతాన్ని చెప్తారు. ఖచ్చితంగా గాడిద, పచ్చిగడ్డి, దివ్య సప్రసాద అద్భుతాన్ని తప్పనిసరిగా చెప్తారు, చెప్పే ఉంటారు, మళ్ళీ చెప్తారు. కానీ నేను దాంట్లోనికి వెళ్ళను. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని వారు ఒక నడిచే దివ్య సప్రసాదముగా జీవించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఒక జీవిస్తున్నటువంటి దివ్య సప్రసాదముగా జీవించాడు పునీత పాదువాపురి అంతోని వారు. తన శత్రువులను క్షమించాడు. యేసు ప్రభువులాగా తన శత్రువులని క్షమించాడు. ఒక రోజున పాదువాపురి అంతోని వారు అలా నడిచి వెళుతుంటే కొంతమంది కుర్రవాళ్ళు పాదువాపురి అంతోని వారిని ఎక్కిరించాలి, అవహేళన చెయ్యాలి, అబాసుపాలు చెయ్యాలి, అవహేళన చెయ్యాలి అనుకొని
కొన్ని గబ్బిలాలు, ఏంటిదండి, గబ్బిలాలను పోగేసి ఆయన అన్నారు, అయ్యా మీకోసం నేను మంచి భోజనం చికెన్ బిర్యానీ తయారు చేసిన తిందురుగా రాండి అన్నారు. ఆట పట్టించటానికి, అవహేళన చేయటానికి, అబాసుపాలు చేయడానికి చెబితే వెళ్ళాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ప్లేటు నిండా కూడా గబ్బిలాలు ఉన్నాయి. వండన కూడా వండల, పచ్చి గబ్బిలాలు, చంపినటువంటి గబ్బిలాలు అలా ఉన్నాయి. ఆయన ఏమనలా, ఆ కుర్రవాళ్ళ మీద కోపగించుకోలా. వాళ్ళకల్లి ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన చేతులు దాని మీద ఉంచి కళ్ళు మూసుకొని విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అద్భుత రీతిగా అది నిజంగానే ఆ కుర్రవాళ్ళు చెప్పినట్లుగా ఆ గబ్బిలాలన్నీ కూడా ఒక మంచి చికెన్ బిర్యానీ అన్నంలాగా మారిపోయిందట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఆ కుర్రవాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని అంతోని వారి యొక్క పాదాల మీద పడి, అయ్యా మేము నిన్ను అవమానం పాలు చెయ్యాలి, ఎగతాళి చెయ్యాలి, ఆట పట్టించాలి అనుకున్నామయ్యా, కానీ ఇదిగో మా కళ్ళు తెరిపించావయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని మన్నించయ్యా అని పశ్చాత్తాపపడి ఆయన పాదాల మీద పడ్డారట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభములోనే మీకందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనందరము దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం, మనందరం యేసుప్రభు యొక్క శరీర రక్తాలు స్వీకరిస్తున్నాం. ఇంకా ఎందుకు యేసుప్రభు యొక్క దీవెనలు మనం పొందలేకపోతున్నాం? ఎందుకు యేసుప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేకపోతున్నాం? ఎందుకు దేవుని యొక్క దీవెనలు మనకి రావడం లేదు అంటే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. కనుక అయోగ్యముగా ప్రభు రొట్టెను, నిదానంగా భక్తితో వాక్యాన్ని చదువుతలే. అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినినా లేక ఆయన పాత్ర నుండి, ఆయన పాత్రము నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు, ప్రభువు శరీర రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దివ్య సప్రసాదాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తములో పాలు పంచుకుంటున్నప్పుడు నీ హృదయం ఏ విధముగా ఉంటుంది? భూమి మీద ఉన్న పాడు పనులన్నీ చేసి, భూమి మీద ఉన్న వెధవ పనులన్నీ చేసి, కొద్దిగంతన్నా కానీ పశ్చాత్తాపం లేకుండా, ఫాదర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత, అర్పణ గీతం అయిపోయిన తర్వాత వచ్చి బలిలో పాల్గొని దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నావా? ఏమి కాదులే అనుకొని స్వీకరిస్తున్నావా? జాగ్రత్త బిడ్డ, అది నీకు మంచిది కాదు, అది నీకు దీవెన కాదు. కాబట్టే దివ్య బలి పూజలో ప్రారంభంలోనే ఒక పశ్చాత్తాప సాంగ్యం ఉంది, పాప సంకీర్తన సాంగ్యం ఉంది. తద్వారా మనం ఆత్మపరిశీలన చేసుకొని పశ్చాత్తాపపడి దేవుని యొక్క కృపని పొందుకోవాలి. దివ్య సప్రసాదము ద్వారా ఆత్మపరిశీలన చేసుకొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించకపోతే ప్రభు శరీర రక్తాలకు వ్యతిరేకముగా పాపము చేస్తున్నాడు. దేవుడు ఏ పాపాన్నైనా క్షమిస్తాడు, కానీ తన శరీర రక్తాలకే వ్యతిరేకముగా నువ్వు పాపం చేస్తే నిన్ను కాపాడేదేవుడు? ప్రియ క్రైస్తవులారా, జాగ్రత్త. ఇక నుండి సరి అయిన రీతిలో ఆత్మ పరిశీలన చేసుకొని పాపాలు ఉంటే అవకాశం దొరికినప్పుడు పాప సంకీర్తనము చేసుకొని హృదయ పరివర్తన చెంది ఆ యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. ప్రియులకు దేవుని బిడ్డారా, యేసయ్యా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీ శరీర రక్తాల మహోత్సవాన్ని మేము స్వీకరిస్తుండగా, కొనియాడుకుంటుండగా, ఈనాడు మేమందరము కూడా పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మహోత్సవానికి సిద్ధపడుతుండగా, ఆయన ఏ విధముగా దివ్య సప్రసాదం ఎడల
మహా గొప్ప భక్తిని ప్రదర్శించాడో, ఆ భక్తిని ఇతరులకు బోధించాడో, ఆ భక్తిలో జీవించి గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడో, అదేవిధంగా ఆయన సదాదర్శాన్ని, ఆయనకు సుమాతృకను మేము కూడా స్వీకరించి, ఓ యేసు రాజా, నీ దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడల్లా నీవు మాలోనికి ఏం చేసి వస్తున్నావని, నీవే స్వయముగా దివ్య సప్రసాదములో నివాసమున్నావనే సత్యాన్ని మేము గుర్తించులాగున మమ్ము దీవించండి నాయన అని తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం చేతులు జోడించి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్య, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయములో ఈ ఆదివారం రోజున ప్రభువా, నీ శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, నీ దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ఓ యేసురాజా, మీరు మాకు ఇప్పటి వరకు తెలియజేసినట్టు మర్మాలు, వేద సత్యాలను బట్టి, ఇప్పటి వరకు బోధించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, దివ్య సప్రసాదములో నీవు నిజంగా సజీవంగా ఆత్మ శరీరాలతో, మానవత్వము దైవత్వముతో పరిపూర్ణంగా ఉన్నావనే సత్యాన్ని మేము ఆకళింపు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్న దానికంటే విశ్వసించటానికి మా మనోనేత్రాలను తెలవండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డ మీద కుమ్మరింప చేయండి ప్రభువా. నీ అభిషేకాన్ని మాకు దయచేయండి. నీ దివ్య సప్రసాదంలో నువ్వు నిజంగా వేంచేసి ఉన్నావని, మాలోనికి వేంచేసి వస్తున్నావని, మమ్ము శుద్ధి చేస్తున్నావని, నీ ఆత్మ శరీరాలతో, నీ శరీర రక్తాలతో మమ్ము నింపుతున్నావని మీకు స్తోత్రాలు తెలియజేయడానికి మాకు నేర్పించండి తండ్రి. ఓ యేసు రాజా, ఈనాడు నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యముగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులను చేయండి ప్రభువా. అద్భుతాన్ని చేయండి, ఆశీర్వదించండి. ఓ యేసురాజా, ఈనాడు ప్రత్యేకముగా కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎక్కడ కుటుంబాలు బాగుంటాయో, ఎక్కడ కుటుంబాలు ఐక్యతగా ఉంటాయో, ఎక్కడ కుటుంబాలు ప్రార్థనలో ఉంటాయో, అటువంటి కుటుంబాలలో మీరు ఉంటారు తండ్రి. నా దేవా, మా కుటుంబాలని, మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఐక్యముగా, సంతోషముగా, నీకు సాక్ష్యం పలికే విధముగా జీవించులాగున మమ్ము దీవించండి. భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉన్నటువంటి పొరపొచ్చాలను, తగాదాలను తీసివేయండి నాయన. మీ శాంతి సమాధానాలతో మా కుటుంబాలను నింపండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రత్యేకంగా వివాహము కొరకై ఎదురు చూసే బిడ్డలని, ఉద్యోగము కొరకై ఎదురు చూసే బిడ్డలని, గర్భఫలము కొరకై ఎదురు చూసే బిడ్డలని, అప్పులు తీరటం కొరకై ఎదురు చూసే బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మ ఫలములతో, వరములతో దీవించండి, నింపండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభు, ఈనాడు బిడ్డలు ఏ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో నీ సన్నిధికి వచ్చారో వారందరినీ కూడా ప్రభువా నీ హేరాళమైన దీవెనలతో నింపమని, నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని, బలపరిచి దీవించమని, చిన్న బిడ్డలను, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని, యవన ప్రాయంలో ఉన్న యువతి యువకులని, వివాహమైనటువంటి వారిని, వారందరూ కూడా దీవించమని, మా విచారణ గురువును, మఠ కన్యలను, ఉపదేశులను, సంఘ పెద్దలను అందరిని కూడా ఆశీర్వదించమని, విశ్వాసులందరినీ ప్రత్యేకంగా దీవించమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.